తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కాకినాడలో మినీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మినీ మహానాడలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజులు రాష్ట్ర మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ మినీ మహానాడు, రాష్ట్ర మహానాడు కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పనితీరుపై ఇచ్చే సలహాలు, సూచనలు అధిష్టానానికి పంపిస్తామన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. ఈరోజు రేపు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి మహానాడు జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ రోజున రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు జరగబోతున్న రాష్ట్ర మహానాడు. ఆ సందర్భంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మహానాడు నిర్వహించాం. కాకినాడ సిటీలో ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది మహానాడు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం. ఎందుకు భాగస్వామ్యం అయ్యారంటే ప్రతి మహానాడులో కూడా, ప్రతి నియోజకవర్గం కూడా మహానాడులో కూడా తీర్మానాలు చేస్తారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీసీలు, వ్యాపారస్తులు, మహిళలు, ఈనాడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కాకుండా ప్రభుత్వానికి కూడా ఏమైనా తప్పు చేస్తే కూడా సలహాలు కూడా ఇస్తారు ఈ మహానాడు. ఆ విధంగా తీర్మానాలు ఉంటాయి. తద్వారా రేపు వచ్చిన భవిష్యత్తులో ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా కాకినాడ నగరంలో బ్రహ్మాండంగా జరిగింది మహానాడు. ఈరోజు రేపు జిల్లా మహానాడు కూడా 22వ తారీఖు జరగబోతుంది. ఈ తీర్మానాలన్నీ జిల్లా మహానాడు ఇస్తాం. జిల్లా మహానాడు నుంచి రాష్ట్ర మహానాడు పంపిస్తారు. కానీ ఈ తీర్మానాలన్నీ ప్రవేశపెట్టింది. అదే సందర్భంలో చూస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల్గొనడం కాకుండా ఈరోజు చాలా అభినందించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నారు. అదేవిధంగా గతంలో వేరండి, 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పనిచేసినప్పుడు పనిచేయడం వేరండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఎరాజ్మెంట్ చేశారంటే ప్రతిపక్షంగా బయటకు వెళ్తే అవసరం చేశారు, ప్రజా సంస్థలు బయటకు వెళ్తే కేసులు పెట్టారు, ఎంతోమంది ఇల్లులు తీస్తారు, వ్యాపారాలు తీస్తారు, పొట్లమే కొట్టారండి. అయినప్పుడు కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ జెండా పనిచేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా గొప్ప వాళ్ళకి గర్వంగా చెప్పడానికి సందర్భంగా తెలియజేస్తారు. కొంతమంది అయితే వెళ్ళిపోతారు, ఎందుకు ఈ కేసు మనం పొట్టమే కొడుతున్నారు, వ్యాపారమే కొడుతున్నారని చెప్పి భయపడి వెళ్ళిపోతారు కొంతమంది. అలా కాకుండా ధైర్యంగా నిలబడి చేశారు. మా కాకినాడలో నిలబడి వ్యక్తులు కూడా పరిచయం చేశారు. ఎంతోమందికి అన్యాయం జరిగితే అయినా సరే ఆ నిలదొక్కుని భయపడకుండా, అదరకుండా, బెదరకుండా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. అలాంటి మనం అక్కడ ఏ అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది కూడా చూపించారు. అందుకే వాడిని ఈరోజు నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల్ని నా తరపున, నా రచకరుల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు విజయవంతం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు, చిక్కాల రామచంద్ర గారు, ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులు వచ్చిన వారికి, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.